హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పఫ్ చూడండి, చిన్న పఫ్ అనమాట. ఒక 3 నుంచి 4 వచ్చేసినాయి అంతేను. ఇది క్లాత్ కూడా అంటే లావు ఉంటుంది కాబట్టి చిన్నగానే వస్తుంది. ఆమె ఇష్టపడడం కూడా ఇలానే ఇష్టపడుతుంది, అంటే ఎక్కువ పెట్టినా మళ్ళీ ఉప్పు తీసి కుట్టమంటుంది. ఇలా చిన్న పఫ్ అయితే ఇచ్చానమాట. ఇది కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసేది కూడా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అన్ని 3 బ్లౌజులు 5 బ్లౌజులు అయితే కుట్టాను నేను. ఒక బ్లౌజ్ ఇచ్చాను, సెట్ అయిపోయిందని, మంచిగా ఉందని చెప్పిందనమాట. ఇలా అయితే బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇప్పుడు చూడండి, మనమైతే బ్యాక్ ఫ్రంట్ అన్ని చూపించాను కదా ఫ్రెండ్స్. హ్యాండ్స్ వరకు అయితే నేను ఇదైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా, మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేయాల్సింది ఉంటుంది. ఇలా నేను లాస్ట్ వరకు అయితే ఇలా అయితే మార్కింగ్ వేసేసుకుంటాం కదా ఇలా, ఎందుకంటే ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి ఒక మార్కింగ్ వేశాను నేను ఇలాగా. ఇప్పుడు దీన్ని చూడండి, ఒక ఖర్చు అయితే ఇచ్చాను అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నా. ఎగుడు దిగుడు ఉంటుంది కదా, అది సమానంగా అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ తీసేసుకొని పఫ్ ఎలా అంటే హ్యాండ్ కర్వ్లోని పఫ్ తీయాలంటే నేనైతే లెంత్ పెట్టలేదు, ఏం లేదనమాట. నార్మల్గా అయితే పఫ్కి 1 ఇంచ్ అయినా లెంత్ పెడతాను కదా, అది ఇష్టపడతామే. అంటే హ్యాండ్లోనే పఫ్ తీయమంటుంది అనమాట. ఇలా హ్యాండ్లోనే నేను పఫ్ తీసేది అయితే మీకు చూపిస్తాను. ఇలా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే సింపుల్గా 1-2 ఫ్రిల్స్ అనమాట. మరీ బోడిగా లేకుండా ఇలా ఇలా ఇష్టపడతారు కొంతమంది. అందుకోసం నేను ఇలా పఫ్ చూడండి, ఇలా మార్కింగ్ అయితే మెయిన్ కుట్టు కోసం మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్, మెయిన్ కుట్టు దగ్గర ఒకటి, ఖర్చు కోసం ఒకటి ఇచ్చాను చూడండి. ఇది ఖర్చు కోసం. ఇలా బ్లౌజులు స్టిచ్ చేసుకునే వాళ్ళంటే యూజ్ అవుతుందండి. ఇది హ్యాండ్ ఫ్రిల్స్ ఎలా పెట్టేది. ఇలా అయితే నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇలా గీసాను అనమాట. ఇలా డాట్స్ పెట్టేసుకొని హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 వచ్చింది. మొత్తం ఖర్చులతో సహా 10.5 అనమాట. ఇలా అయితే ఒక లైన్ వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే స్టిచ్ చేస్తున్నా నేను. కటింగ్ కూడా సేమ్ అంతే. ఇంకా డౌన్ అంతా చూడాల్సిన అవసరం లేదు, కాకపోతే 3.5 అయితే ఉంది, లాంగ్దే కాబట్టి 3.5 అయితే ఉందన్నమాట. ఇది పెద్ద హ్యాండే కాబట్టి 3.5 అయితే డౌన్ అయితే ఉంది. 3.5 అయితే కంపల్సరీ ఉండాలి కూడా, అంటే పెద్దది. ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇదైతే మెయిన్ డాటే వచ్చింది. ఇంకా 2 ఇంచెస్ ఖర్చు కోసం అవతలకి వచ్చేస్తుందండి. మామూలుగా అయితే ఇది 9 రావాలి హ్యాండ్ రౌండ్. ఇలా 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి నేను 3 ఇంచెస్ పెట్టాను. హ్యాండ్ రౌండ్ తీసేటప్పుడు యాక్చువల్గా 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, షోల్డర్ దగ్గర నేను 3 ఇంచెస్ తీసాను. ఇక్కడ మనకు ప్యాచ్ పడుతుంది అనమాట. 2 ఇంచెస్కి ఇలా ప్యాచ్ పడుతుంది. ఇలా మనం యాడ్ చేసుకునేది ఉంటుంది అనమాట. ఇలా ఈ 3 ఇంచెస్ను ఇలా కలిపేసాను అనమాట. ఇలాగా చూడండి, ఇక్కడైతే 2 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. 1 ఇంచ్ దేనికంటే ఫ్రిల్స్ కోసం, హ్యాండ్లోనే ఫ్రిల్స్ కోసం అనమాట. హైట్ లేకోకుండా మనకు ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది ఈ హ్యాండ్లో మనకు ఇలా వచ్చేస్తుంది. ఇలా చూడండి, మనం 2 ఇంచెస్ కరువు తీసుకుంటాం కదా, 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టి కరువు తీసాను, అదే తేడా అనమాట. ఇప్పుడు చూడండి, ఒక 9 ఇంచెస్ రావాలి కదా, 9 ఇంచెస్ ఇక్కడికి వస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది ఫ్రిల్స్ కోసం అన్నట్టు. ఇప్పుడు ఇలా హ్యాండ్ రౌండ్ గీసాం కదా, ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి మనకు. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాం మీకు. ఇలా వచ్చేసింది కదా, దీన్ని మనము కటింగ్ చేసుకునేది ఉంటుంది. హ్యాండ్ డౌన్ లూజ్ కూడా 6 ఇంచెస్ వచ్చిందన్నమాట. ఇప్పుడు కటింగ్ అయితే చేద్దాము. ఇది 3.5 హ్యాండ్ డౌన్. ఓకేనా, మనం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత 9 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ వచ్చిన తర్వాత కటింగ్ అయితే చేసి మళ్ళీ దీన్ని యాడ్ చేసేసుకొని, ఇవి ప్యాచెస్ ఉంటాయి కదా, దాన్ని యాడ్ చేసేది ఉంటుంది. ఇక్కడైతే క్లాత్ చాలా తక్కువ ఉందండి. ఫోల్డింగ్లో కూడా చూడండి ఎంత తక్కువ వచ్చిందో. ఇదైతే ఇక్కడికి ఇలా, ఇది చూడండి ఎంత క్లాత్ పడుతుందో.
ఇక్కడైతే కట్స్ పెట్టేసుకొని మనకు ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ ఖర్చు దగ్గర నుంచి మనము కరువు తీయాలి. ఎందుకు అంటే ఫ్రంట్ లోతు అనమాట. అంటే మడతలు రాకుండా ఉండాలంటే ఫ్రంట్ లోతు కంపల్సరీ తీయాలి కదా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకున్న తర్వాత ఈ ఖర్చు నుంచి ఎంత ఉంటే అంత సగానికి ఫోల్డ్ చేసేసి మార్కింగ్ పెట్టేసుకోండి. బ్లౌజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్కి ఎక్కువ తీసాను. 1 లైన్ అలాగా 3/4 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద హ్యాండ్ లావుగానే ఉంటుంది కదా, అందుకోసం పెట్టి నేను ఇలా డ్రా చేశాను అనమాట. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మీకు ఎలా ఉంటే అలా సెట్ చేసుకోండి. హ్యాండ్ ఫ్రంట్ లోతు అనమాట. ఇలా తీసి కటింగ్ అయితే చేసేది ఉంటుంది. ఇలా వచ్చింది కదా, ఐబ్రో షేప్ లాగా ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని మనము కటింగ్ చేయాలన్నమాట. ఇలా చేసాం కదా. ఇప్పుడు కట్స్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ లోతు అనేది తెలిసిపోతుంది, హ్యాండ్ లోతు అనమాట. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఈ ప్రిల్స్ ఎలా పెట్టేది మీకు చూపిస్తాను. నచ్చింది అనుకోండి, లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితేను. ఇప్పుడు హ్యాండ్ ఇలా వచ్చింది కదా. ఇలా చాలా తక్కువ ఉంది క్లాత్. దీన్ని మనము యాడ్ చేసేది ఉంటుంది అన్నమాట. ప్యాచ్లు అయితే పడతాయి. క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి, కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఎక్కువ క్లాత్ అవసరం ఉంటుంది. దీన్ని నేనైతే షోల్డర్ అన్ని జాయింట్ అయితే చేశాను. కుట్టడం కూడా కుట్టానండి. అది వీడియో అయితే నీకు చూపించలేదు. ఓన్లీ హ్యాండ్ వరకు అయితే నేను స్టిచ్ చేసేది మాత్రం చూపిస్తున్నా చూడండి. కటింగ్, స్టిచ్చింగ్ ఓన్లీ హ్యాండ్ వరకు. ఇలా ఖర్చు పెట్టుంటాం కదా మిడిల్లో, ఈ మిడిల్ పాయింట్ తీసుకొని షోల్డర్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర కూడా మిడిల్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. ఇలా షోల్డర్ దగ్గర ఈ మిడిల్ టక్స్ పెట్టింటాం కదా, ఫ్రంట్ అనేది తెలుసుకోవాలి. ఎక్కడ ఫ్రంట్ ఎక్కడ బ్యాక్ వచ్చేది చూసుకొని మనము ఫ్రంట్ లోతు తీసింది ఫ్రంట్ పక్క. ఇలా చిన్న ఫ్రిల్ అనమాట. అటు సైడ్ 2, ఇటు సైడ్ 2. ఎక్కువ క్లాత్ పెట్టినా కూడా మనకు సరిపోదండి. హ్యాండ్ చిన్నది ఉండి లేనట్టుగా పెట్టాలి ఫ్రిల్స్. ఇది నార్మల్ హ్యాండ్ లాగానే ఉంటుంది కానీ చిన్న ఫ్రిల్ అనమాట. ఇలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలా పెట్టుకోండి. ఎక్కువ మటుకైతే హైట్ పెట్టుకుంటారు కదా, ఏమైతే ఇలా పెట్టుకుంటారు. అందరూ ఒకలాగా ఉండరు కదా, సెట్ చేసుకునేది ఉంటుంది అనమాట. ఎలా అయినా మనం స్టిచ్ చేసేది ఉంటుంది కదా. ఏమో ఒకసారి హైట్ పెట్టి ఫ్రిల్స్ పెట్టమన్నారు కదా అని నేను పెట్టాను. 2 బ్లౌజులు తీపిచ్చింది అనమాట. అలా హైట్ ఉండద్దు, ఇలా హ్యాండ్లోనే ఫ్రిల్స్ అయితే రావాలి నాకు అని చెప్తుంది. అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. ఒక సైడ్ చూడండి కరెక్ట్గానే వచ్చింది. మన ఫ్రిల్స్ పెట్టినా కూడా అటు సైడ్ నేను క్లాత్ జాయింట్ చేయడమే తక్కువ పెట్టాను, తక్కువ వచ్చేసింది అనమాట. ఇంకో రెండో సైడు చూడండి ఇలా వచ్చింది కదా చిన్న ఫ్రిల్. ఇప్పుడు ఇది ఏంటంటే బ్లాక్గా ఉంది కాబట్టి మరీ అంత క్లియర్గా కనపడతలేదండి ఫ్రిల్. అంటే రెండో సైడ్ కూడా మనం స్టిచ్ చేసేది ఉంటుంది కదా, ఇలా స్టిచ్ చేశాను. ఫ్రిల్ పెట్టాను కదా, 4 అయితే వచ్చినాయి చిన్న చిన్న ఫ్రిల్స్. ఇప్పుడు చూడండి ఇది మనం జాయింట్ చేయడంలోనే తక్కువ క్లాత్ ఉంటే తక్కువ పెట్టాను, అయినా సరిపోలేదు. ఇలా సరిపోనప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ జాయింట్ చేసుకునేది ఉంటుంది. చూడండి తక్కువ ఉంది కాబట్టి నేను అడిగి స్టాప్ చేశాను అనమాట. స్టాప్ చేసి చిన్న పీసెస్ ఎతికి, అంటే మెయిన్ క్లాత్, లైనింగ్ ఇలా వచ్చినాయి కదా ఫ్రిల్స్ హ్యాండ్కి. సింపుల్గా ఇలా వచ్చింది. అది జాయింట్ చేసేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఎలా జాయింట్ చేసేది, తక్కువ ఉంది కదా హ్యాండ్కి. ఇలా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 ఇలా సెట్ చేసుకోండి. ఒక కుట్టు అయితే వేసేసుకొని, అయినా ఇది డిజైన్ కూడా ఉందండి, ఇంకా క్లాత్ లేదనమాట. ఏదో ఒకటి అయితే పెట్టాలి కదా, అందుకోసం నేను ఇలా తీసుకున్న తర్వాత దీన్ని జాయింట్ చేస్తున్నా చూడండి, లైనింగ్ మెయిన్ క్లాత్కి.
అంటే ఉల్టా సీదా చూసుకొని కుట్టుకోండి. ఇలా జాయింట్ చేసి మళ్ళీ నేను హ్యాండ్కి జాయింట్ అయితే చేస్తాను. ఇలా చాలామందికి వచ్చేస్తుందండి. ఇలా కూడా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ వచ్చేస్తుంది కొన్ని ఇలా హ్యాండ్స్కి ఇలా పెద్ద సైజు ఉన్నప్పుడు. కాకపోతే మనం అలానే కుట్టద్దు. ఇలా క్లాత్ మళ్ళీ వెతుక్కొని కొంచెం యాడ్ చేసేసి ఇలా స్టిచ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ హ్యాండ్కి మనం కరెక్ట్గా మనం హ్యాండ్ ఎలా తీసామో సేమ్ అలానే తీసేసి ఈ చిన్న తక్కువ ఉన్నది ఇలా కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనం హ్యాండ్ కరెక్ట్గా కుడతాం కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకుందాము. ఇలా సెట్ చేసుకోవాలి. మనకు అన్నీ ఒకలాగా ఉండవు కదా బ్లౌజెస్. ఏ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసేటట్టు ఉండాలి ధైర్యంతో. ఇలా రెండో కుట్టు కూడా కంపల్సరీ వేయాలి. ఒక కుట్టు అయితే వేయద్దు ఎప్పుడు, కానీ 2 కుట్టు వేయాలి. అటు ఇటు ఉండదనుకోండి కుట్టు. ఇప్పుడు రెండో కుట్టు వేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేయాలన్నమాట. వచ్చేసేయండి సెకండ్ది కూడా ఇలా. నేను ఈ హ్యాండ్ మీకు నచ్చితే కానీ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసింది చూడండి హ్యాండ్ ఇలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.